అమరావతి రాజధానిలో ఇప్పటికే కార్యకలాపాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రాబోయే 3 సంవత్సరాల్లో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే టాప్ 10 బెస్ట్ యూనివర్సిటీల్లో ఒకటిగా అభివృద్ధి చెందబోతా ఉంది. అమరావతి రాజధానిలో 3 యూనివర్సిటీలు పనిచేస్తూ ఉన్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటి, అమృత యూనివర్సిటీ. గతంలో అమృత యూనివర్సిటీ వాళ్ళు మేము ఇరగదీస్తాం పొడుస్తామని చెప్తే వాళ్ళకి 150 ఎకరాలు ఇస్తే వారు కేవలం 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక 3,000 మంది విద్యార్థులకు మాత్రమే విద్యాబోధన చేస్తున్నారు. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 50 ఎకరాలు కేటాయించారు గతంలో. వారు దాదాపుగా ఇప్పటికే 450 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. 10,000 మంది విద్యార్థులకి విద్యాబోధన చేస్తూ ఉన్నారు. 600 మందికి ఉద్యోగాలు, ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇక పరోక్షంగా మరో 1,200 మంది ఆ యూనివర్సిటీ మీద బతుకుతూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విస్తరణ పనులు ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రారంభించారు. మరో 50 ఎకరాలు కూడా వారికి కేటాయించారు. 750 కోట్ల రూపాయలతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని విస్తరించబోతున్నారు. అమెరికాకు చెందిన ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్న ఒక యూనివర్సిటీతో వారు ఎంఓయూ కుదుర్చుకున్నారు. పరిశోధనా కేంద్రంగా మారబోతా ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. రాబోయే రోజుల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీల లిస్టు తీసినప్పుడు అందులో ఎస్ఆర్ఎం అమరావతి యూనివర్సిటీ చోటు సాధించుకోబోతా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టబోతా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని, హార్వర్డ్ యూనివర్సిటీని తలదన్నేలా నిర్మాణాలు చేయడమే కాదు, అక్కడ విద్యా ప్రమాణాలు కూడా తీసుకొచ్చేందుకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమెరికాకు చెందిన ఒక కీలక యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకుంది. రాబోయే రోజుల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికే తలమానికంగా మారబోతా ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.